బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో సంచలనం జరగనుందంటే అవును అనేటువంటి సమాధానమే వస్తూ ఉంది. కొద్దిసేపటి క్రితం డీజీపీ కార్యాలయం విడుదల చేసినటువంటి ప్రకటనే దానికి కారణంగా కనబడతా ఉంది. డీజీపీ కార్యాలయం విడుదల చేసినటువంటి ప్రకటనలో స్పష్టంగా మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ప్రెస్ మీట్లో పాల్గొంటారు. అది కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉంటుందంటూ డీజీపీ కార్యాలయం కొద్దిసేపటి క్రితం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటన వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అంటూ తొలి వెలుగు ఆరా తీసింది. దానిలో భాగంగా దాదాపు 120 మందికి పైగా పీజీఎల్ఏ బెటాలియన్కు సంబంధించినటువంటి దేవ్జీకి సంబంధించినటువంటి బెటాలియన్ మొత్తం కూడా సరెండర్ కాబోతా ఉంది. వారితో పాటుగా మోస్ట్ వాంటెడ్గా తెలంగాణ ప్రభుత్వము అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఎదురు చూస్తున్నటువంటి గణపతి సరెండర్ కాబోతున్నట్టుగా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. గణపతి సరెండర్ని ఇంకా ధృవీకరించినప్పటికీ దాదాపు 120కి పైగా నక్సల్స్ రేవంత్ రెడ్డి ముందు లొంగిపోతున్నట్టుగా ఇది దేశ చరిత్రలోనే ఒక కీలకమైనటువంటి ఘట్టంగా చెప్తా ఉన్నారు. ఇది తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక గొప్ప పనిగా అభివర్ణిస్తున్నటువంటి సందర్భం. తెలంగాణ ప్రభుత్వము చివరి స్టెప్లో అడుగుడిందా అంటే అవుననేటువంటి సమాధానం అయితే వస్తూ ఉంది. ఇక మావోయిస్ట్ అనేటువంటి పదానికి ఫుల్ స్టాప్ పడుతుందా అంటే అవును అనేటువంటి సమాధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. మొత్తానికి చివరి పంచ్ ఎలా ఉంటుందనేది రేవంత్ రెడ్డి సర్కార్ చూపించబోతుందా అంటే అవుననేటువంటి సమాధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. అటు గణపతితో పాటుగా దాదాపు 120 మందికి పైగా మావోయిస్టులు ఈరోజు లొంగిపోబోతూ ఉన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఈ యొక్క ప్రెస్ మీట్ జరగనుంది. స్వయంగా ముఖ్యమంత్రి హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి డీజీపీ సమక్షంలో వీరి యొక్క లొంగిబాటు అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. కొద్ది రోజుల కింద నుంచి మనం చూస్తూ ఉన్నాం సెక్రటరియట్కి వెళ్ళి లొంగిపోయినటువంటి మావోయిస్టులు ఎవరైతే దేవ్జీ అలియాస్ తిప్పర్ తిరుపతి, అలాగే మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, అలాగే బడే చొక్కారావు, ఇలా పలువురు నేతలు కలిసినటువంటి సెక్రటరియట్ వేదికగా కలిసినటువంటి సందర్భాన్ని చూసాం. వాళ్ళు కలిసినాక వారం రోజులు గడవక ముందుకే ఈ యొక్క పెద్ద పరిణామం అయితే చోటు చేసుకుంటా ఉంది. ఈ యొక్క పరిణామం వెనుక తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి సుమతి ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక ఇదే అంశం పైన మాట్లాడడానికి మనతో పాటుగా లైవ్లో జాయిన్ అవుతున్నారు ఎక్స్ మావోయిస్ట్ జంపన్న మనతో పాటుగా లైవ్లో జాయిన్ అవుతూ ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. ఎట్లా అనిపిస్తా ఉంది? డీజీపీ అలాగే ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ ఉంది ఈరోజు సాయంత్రం 4 గంటలకి. దాదాపు 120 మందికి పైగా మావోయిస్టులు ప్రజా జీవితంలో గడపడానికి బయటికి వస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. మీరేం చెప్తారు? ఇప్పుడు ఈ వార్త ఏదైతుందో మనం ఊహించిన విషయం ఇది. అంటే గత వారం 10 రోజుల క్రితము దేవ్జీ, మల్లరాజరెడ్డి, తర్వాత దామోదర్, తర్వాత నర్సరెడ్డి నలుగురు వాళ్ళు లీగల్ అయిన సందర్భంగా దానికంటే ముందే వార్తలు కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి. ఆల్రెడీ చాలా మంది ఒక 100 మంది సంఖ్య లోపల కూడా వాళ్ళు సరెండర్ కాబోతున్నారు అనే విషయాలు కూడా చాలా అనేకమైన సమాచారం వస్తుంది. దాని యొక్క కొనసాగింపులో భాగంగానే ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ముందట 120 మంది పిఎల్జే సైనికులు, నాయకులు లేదా సిసి సంబంధించిన స్టాఫ్ సంబంధించిన వాళ్ళు కూడా సరెండర్ కాబోతుండ్రు. తర్వాత వారితో పాటుగా కూడా గణపతి కూడా కాబోతుండనే వార్తలు వస్తున్నాయి. అయితే ఇలా గణపతి అనేది ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. ఈ రోజు అవుతాడా, ఎప్పుడైతాడు, ఏంటి అనే విషయాలు పక్కకు పెడితే 120 మంది లేదా 130 మంది మాత్రం తప్పనిసరిగానే ఈ రోజు సరెండర్ కావడం మాత్రం వాస్తవది. కాబట్టి ఏదైనప్పటికీ ఇది ఒక మంచి విషయం. ఇది అంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేకించి అంటే తెలంగాణ ప్రాంతం లోపట ఒక పెద్ద సంఖ్య లోపట సరెండర్ కావడం అనేది ఉందో ఇది చివరి ముగింపు కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రత్యేకించి సీఎం లెవెల్ లోపట పాల్గొనడం ఏదైతుందో దీని యొక్క సందేశం అదే ఇస్తాడు. అంటే ఒక సీఎం గా ఈ రాష్ట్రంలో గత సంవత్సర కాలం నుంచి లొంగుబాట్లు ఏవైతున్నాయో, ఎన్కౌంటర్ లేకుండా ఒక శాంతియుతంగా ఏ రకంగా జరిగిన విషయాలు ఏవైతున్నాయో వాటిని తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క రికార్డుగా తను చెప్తాడనేది నేను భావిస్తున్నా. ఎస్, అంటే ఇంకెవరైనా లొంగిపోవడానికి ఇంకా ఉన్నారనుకోవచ్చా? లేకపోతే ఈ 120-130 మంది లొంగిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో తెలంగాణ మావోయిస్ట్ రహిత తెలంగాణగా ప్రకటించడానికి ఏమైనా అవకాశం కనబడతా ఉందా?
ఇప్పుడు భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో మావోయిస్టులు ఉన్నారు, సాయుధంగా కూడా ఉన్నారు. వాళ్ళు ఒరిస్సాలో కావచ్చు, జార్ఖండ్ లో కావచ్చు, లేదా ఛత్తీస్గఢ్ లో కావచ్చు. కానీ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ముందట లొంగిపోయే వాళ్ళకి సంబంధించింది అవుతుందో దాదాపు లేరని చెప్పుకోవచ్చు. తెలంగాణ వాళ్ళు ఉన్నారు భారతదేశంలో, కానీ తెలంగాణ ముందు లొంగిపోయే వాళ్ళు మాత్రము దాదాపు ఇప్పుడు క్లోజ్ అనే చెప్పుకోవచ్చు. ఏమైనా ఒకరో ఇద్దరో జార్ఖండ్ లో లేదా ఒరిస్సాలో పట్టణం మరో కాడ ఉంటే వాళ్ళు వచ్చి ఆ తర్వాత వ్యక్తులుగా లొంగిపోవచ్చు, లేకపోతే ఇతర స్టేట్లలో లొంగిపోవచ్చు. కానీ ఏమైనప్పటికీ తెలంగాణ ప్రభుత్వానికి ఇది ఒక లాస్ట్ ముగింపుగా చెప్పుకోవచ్చు. ఎస్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర ఈ తదితర రాష్ట్రాలలో ఇంకెంతమంది మిగిలి ఉన్నారంటే మీకున్నటువంటి సమాచారం మేరకు, మీకున్నటువంటి అవగాహన మేరకు ఇంకా ఆ లెక్క ఎంత చెప్తారు? ఇప్పుడు ఆయుధాలు కలిగిన మావోయిస్టుల సంఖ్య సంబంధించి వచ్చినప్పుడు జార్ఖండ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ లోపట కలుపుకుంటే ఏంటంటే అంటే వేల సంఖ్యలో ఏముండదు, వందల సంఖ్యలో బట్టి అది 200, 300 అంటే మనం ఖచ్చితంగా మనం ఏమి చెప్పలేము మనం. కానీ సంఖ్య మాత్రం చాలా తగ్గిపోయింది, 200 లోపే ఉండొచ్చు అన్నదే ఒక అంచనా. ఎస్, మనకున్నటువంటి ఇప్పుడు వీళ్ళు మొత్తానికైతే జనజీవన స్రవంతిలో కలుస్తూ ఉన్నారు. కానీ వీళ్ళకు సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళకు రిహాబిలిటేషన్ కానివ్వండి, వాళ్ళకు రావాల్సినటువంటి వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి రివార్డ్స్ కానివ్వండి, వాటి యొక్క అందజేత జరగట్లేదని చెప్తా ఉన్నారు కొంతమంది మావోయిస్టులు. తొలివేలు కూడా ఒకరిద్దరిని సంప్రదించింది, మీ పరిస్థితి ఏంటి అంటూ. ఈ 2 నెలల కింద వాళ్ళు ప్రజా జీవితంలో కలిసినప్పటికి కూడా వాళ్ళకు రావాల్సినటువంటి రిహాబిలిటేషన్, వాళ్ళకు రావాల్సినటువంటి చెక్కులు సరిగ్గా ఇంకా రాలేదు అని చెప్తా ఉన్నారు. అప్పుడు జాయిన్ అయినప్పుడు 25,000 ఇచ్చారు, ఆ తర్వాత మమ్మల్ని పట్టించుకోలేదని చెప్తా ఉన్నారు. వాళ్ళ విషయంలో ఏం మాట్లాడతారు? ఇప్పుడు మంచి ప్రశ్న ఇది. ఇప్పుడు జరుగుతున్న చర్చ సందర్భంగా నేను కొంత విస్తరించి చెప్పాలనుకుంటున్నా ఈ విషయాన్ని. వాస్తవంగా ఈ రివార్డ్ ఇవ్వడం అనేది ఉందో గత ప్రభుత్వాలు, గత కాంగ్రెస్ ప్రభుత్వం, తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం, లేదా దేశంలో వేరు ప్రభుత్వాలు కూడా రివార్డ్ ఇస్తున్నారు. వాళ్ళు ఈ రివార్డ్ ఇవ్వడం అనేది ఉందో ఎక్కడ కూడా లొంగిపోయే మావోయిస్టులు మాకు రివార్డ్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళు ఎక్కడ కూడా అడగలేదు. అడగకపోవడే కాదు, కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తులు కూడా ఆ రివార్డు కూడా తీసుకునే వ్యక్తులు కూడా ఉన్నారు. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, రివార్డు అనేది ఒకటి డబ్బు రూపంలో ఉంది, రెండోది ఏంటంటే వాళ్ళకి ఆర్థిక సహాయం పేరు మీద భూమి గాని లేదా ఉద్యోగం గాని అంటే లేదా ఇల్లు, ఇంటి జాగా గాని ఏవైతే ఇస్తామని అన్నారో, ఇస్తామన్నాయి కూడా ఏంటంటే గత కాంగ్రెస్ అంటే తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వానికంటే ముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొద్ది మందికి చేసింది, చాలా అతి తక్కువ మంది చేసింది. కానీ ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే 100కు 1 కూడా చేయలేదు, 100కు 1 కూడా చేయలేదు. ఎవరో ఒకరిద్దరికి మాత్రమే, అంటే ఒక మంత్రులకు, ఒక ఎమ్మెల్యే తోటి వాళ్ళతోటి తిరిగి వాళ్ళకు ఓట్లు వేయించిన వాళ్ళకు, వాళ్ళ ప్రాధేయపడ్డ వాళ్ళకు ఒకరిద్దరికి మాత్రమే ఇవ్వడం జరిగింది తప్ప 199 మందికి ఇవ్వలేదు. కాబట్టి అది మాత్రమే కాదు, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ళైంది, సరెండర్ అయింది. ఇక్కడ కొంతమంది ఇప్పుడు 550, 600 వరకు కూడా ఇక్కడ సరెండర్ అయినరు. ఈ సరెండర్ అయిన వాళ్ళకు రివార్డ్ అనేది ఉందో వాళ్ళకు ఫస్ట్ ఇచ్చే ఒక 25,000 ఇచ్చి తప్ప మిగిలిన డబ్బులు ఏమి ఇచ్చినట్టు కూడా మనకేమీ స్పష్టత కూడా ఏమీ లేదు. కాబట్టి ఇప్పుడు అంటే ఒక రివార్డు మాత్రమే కాకుండా కూడా భూమి, ఇల్లు ఇస్తుందా లేదనేది అది గవర్నమెంట్ సంబంధించింది. కానీ లొంగిపోయిన వాళ్ళు ఎవరో ప్రాధేయపడి మీరు ఇవ్వండి అని చెప్పి ప్రాధేయపడ్డో లేదు. అంటే ప్రత్యేకించి ఈ మధ్య కాలంలో అంటే ఒక సిసి పొలిట్ బ్యూరో మెంబర్ దేవ్జీ అంటే సరెండర్ అయిన తర్వాత తాను 1 కోటి రూపాయలు అడిగినట్టుగా, 5 ఎకరాల భూమి అడిగినట్టుగా ఒక మీడియాలో ఒక సంచలన చర్చ వచ్చింది. కానీ నా దృష్టిలో నేను దేవ్జీ అడిగిండనే దానికి ఆధారాలు ఏమీ లేవై. దేవ్జీ అడిగిండని, అడుగుతాడని కూడా నేను అనుకుంటలేను కూడా. అంటే లొంగిపోయిన వాళ్ళు ఎవరు కూడా మాకు ఈ డబ్బు సరిపోదు, ఆ డబ్బు కావాలి, భూమి ఇంత కావాలి అని చెప్పి అడిగిన వాళ్ళు కూడా ఎవరు లేరు. కాబట్టి అది ఏమిటో అది మనం చెప్పలేం. కానీ ఏమైనప్పటికీ చెప్పండి. సో టెక్నికల్ ఇష్యూ ఏదో ఉన్నట్టుంది. మొత్తం మీద గణపతి ఈరోజు లొంగిపోతారు అనేటువంటి ఒక వార్త మాత్రం మనకు తెలుస్తూ ఉంది. వారితో పాటుగా దాదాపు 126 మంది ప్రజా జీవితంలో కలవడానికి ఈరోజు సిద్ధపడ్డట్టుగా, వారికి సంబంధించినటువంటి విషయంలో రేవంత్ రెడ్డి స్వయంగా వారిని ప్రజా జీవితంలోకి తీసుకుపోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎస్, జంపన్న మనతో పాటుగా జాయిన్ అవుతా ఉన్నారు. జంపన్న చెప్పండి. ఇప్పుడు పోయిన గత వారం లోపట దేవ్జీ సీఎం రేవంత్ రెడ్డి సమక్షం లోపట 1 కోటి రూపాయలు అడిగిండని, 5 ఎకరాల భూమి అడిగిండని ఏదైతుందో మొత్తం మీడియా ఛానల్స్ లోపట అవి పెద్ద ప్రచారమైనవి. అవును, వాస్తవంగా అసలు ఏమన్నాడు ఏమిటి అనే విషయాలు ఎవరికి తెలియదు. ఆయన స్వయంగా మాట్లాడిన విషయాలు ఏమీ లేవు.
మరి ఎవరు చెప్పిననంటే మరి చెప్తే అంటే సీఎం పేషీకి సంబంధించిన మీడియా వర్గాలు వాళ్ళు చెప్పాలి. వాళ్ళు చెప్పడం అనేది వాళ్ళు చెప్పిండ్రా లేదా మీడియా వాళ్ళు ఇది ఊహాగానాలతో రాసిండ్రా మనకు తెలియదు. కాబట్టి నా అంచనా ప్రకారంగా దేవ్జీ అట్లా చెప్పడం అనేది సాధ్యం కాకపోవచ్చు. ఏదేమైనప్పటికీ దేవ్జీ రేపు అంటే వారం రోజులకో 10 రోజులకో తప్పనిసరిగా తను కూడా ప్రెస్ మీట్ పెడతాడు. కాబట్టి ఆ సందర్భంగా క్లియర్ చేయవచ్చే తప్ప అంటే ఇక్కడ నేను చెప్పవలసిన విషయం ఏదైతుందో మావోయిస్టులు రివార్డుల కోసము లేదా అవార్డుల కోసము ఎక్కడ కూడా తమ రాజకీయ ఆలోచనలు పక్కకు పెట్టి ప్రభుత్వాలకు లేదా వీళ్ళకు అమ్ముడు పోరు అనే విషయాన్ని నేను ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం. ఎమ్మెల్యే టికెట్ల విషయంలో కూడా ఏదో చర్చ జరిగినట్టుగా వార్త వచ్చింది. మీరు కూడా మొదటి నుంచి చెప్తా ఉన్నారు రాజకీయంగానే ముందుకు పోవాలి, ఇక ఖచ్చితంగా మావోయిస్టులు అందరు కలిసి ఏదో ఒక కుంపటి పెట్టాల్సిందే అంటూ మీరు చాలాసార్లు చెప్పడం జరిగింది. ఏదో ఒక పార్టీ పెట్టాల్సిందే అంటూ. ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్లు ఒకవేళ ఇస్తే, కాంగ్రెస్ పార్టీ ఇస్తే పోటీ చేయడానికి సిద్ధపడతారా ఎక్స్ మావోయిస్టులు కొంతమంది అయినా? ఒకటండి, ఫస్ట్ సాయుధ పోరాట విరమణ చేసిన వాళ్ళు సుమారు 500 మంది. సోను, ఆషన్న, రామ్దేవ్ ముగ్గురు సీసీ మెంబర్లు, రాష్ట్ర కమిటీ వాళ్ళరు. వాళ్ళందరూ కూడా ఏంటంటే ఏ పార్టీలో జాయిన్ కావడం అనేది ఏమీ లేదండి. వాళ్ళొక వేదిక పెట్టడానికి ఏ టైప్ లో పెడతారు ఏంటనే వేరే విషయం, కానీ వాళ్ళు ఆల్రెడీ ముందు చెప్పిండ్రు, ఆ తర్వాత కూడా చెప్తుండ్రు వాళ్ళొక వేదిక పెడతారు. ఇది ఫస్ట్ పాయింట్. రెండవది, ఇక్కడ మొన్న దేవ్జీ లేదా మల్లారాజు రెడ్డి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే ప్రజల కోసం మేము పనిచేస్తాము అనే విషయాన్ని వాళ్ళు చెప్పిన వాళ్ళు. తర్వాత దేవ్జీ లీగల్ ఫ్రేమ్ వర్క్ లో బట్ట మేము పనిచేస్తాము అనేది చెప్పిన వాళ్ళు. కాబట్టి వాళ్ళు చెప్పిన దాంట్లో బట్ట కూడా ఏదైతే ఆ పార్టీ సిద్ధాంతాలున్నాయో ఆ సిద్ధాంతాల ప్రకారంగా వాళ్ళు పనిచేస్తామనే విషయాన్ని వాళ్ళు చెప్పింది. కాబట్టి దీనిని మించి విడిగా అంటే ఇతర పార్టీలు జాయిన్ అవుతామని, ఎమ్మెల్యేగా పలానా కాడ పోటీ చేస్తామనే విషయం ఏదైతుందో ఇవన్నీ ఊహాగానాలు అండి, తప్పుడు ఊహాగానాలు. కాబట్టి ఇవి ఏవైతున్నాయో కొద్ది రోజుల్లో పాటు వాళ్ళే స్వయంగా వాళ్ళే చెప్తారు. అవి పూర్తిగా ఆ దుష్ప్రచారం బంద్ అవుతుంది నేను. గణపతి లొంగిపోవడానికి అవకాశం కనబడతా ఉందా? అసలు గణపతి నేపాల్లో ఉన్నాడని మనం వార్తలు విన్నాము, ఆ తర్వాత ఢిల్లీలో తీసుకొచ్చారని వార్తలు విన్నాము. ఈరోజు రేవంత్ రెడ్డి ముందట లొంగిపోబోతున్నాడని వార్తలు వింటా ఉన్నాం. మీకున్నటువంటి సమాచారం ఏంటి? ఇప్పుడు ఒక అంచనా ఏంటంటే మొత్తంగా మావోయిస్టు పార్టీకి సంబంధించిన సీసీ కీలకమైన నాయకులు కూడా బయటకు వస్తుండ్రు సాయుధ పోరాటాన్ని వదిలేసి. కాబట్టి గణపతి ఎక్కడైతే బయట ఉండొచ్చు, బయట అంటే ఈ దేశంలో ఉండొచ్చు లేదా ఇతర దేశాల్లో ఉండొచ్చు, మనం చెప్పలేము. కానీ ఈ వార్తలన్నీ చూస్తాడు కాబట్టి తను ఒక తెలివైన నిర్ణయాన్ని కూడా అంటే ఉండి అరెస్ట్ అయ్యి చనిపోయే కంటే కూడా అంటే తిరిగి వచ్చి ఈ సమాజానికి తనకు అంటే చివరి తన యొక్క వార్ధక్యం ఉన్న ఈ సమయంలో కూడా కనీసం ప్రజలకు ఉపయోగపడటానికి ఆలోచించవచ్చని నేను ఆలోచిస్తున్నా. బహుశా రావచ్చు. అయితే ఖచ్చితంగా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ముందట సరెండర్ అవుతాడా లేకపోతే అమిత్ షా ముందు అవుతాడా, ఎప్పుడు అవుతాడని నేను చెప్పలేను. ఏదైనా రావచ్చని నేను భావిస్తున్నాను. బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు చెప్తా ఉన్నాడు అర్బన్ నక్సల్స్ ఇక మా పని అయిపోయింది, అడవిలో ఉన్నటువంటి వాళ్ళని పూర్తిగా ఏరివేశాము, కొంతమందిని లొంగిపోయేలా చేశాము, ఇక మిగిలింది అర్బన్ నక్సలైట్స్ అంటున్నారు. మీరు కూడా అర్బన్ నక్సలైట్స్ అనుకోవచ్చా? అసలు అర్బన్ నక్సల్స్ కి సంబంధించినటువంటి విషయంలో ఏం చెప్తారు? అర్బన్ నక్సల్స్ ఎవరో భారతదేశ ప్రజలకు ఎవరికి తెలియదు, కోర్టులకు తెలియదు. కోర్టులకు కూడా ఆల్రెడీ సుప్రీంకోర్టే ప్రశ్నించింది. సుప్రీంకోర్టు ప్రశ్నిస్తేనే బీజేపీ కేంద్ర ప్రభుత్వ లాయరే ఏమి చెప్పలేకపోయాడు. కాబట్టి ఇక్కడ మనం ఏ డిక్షనరీ చూసినా అర్బన్ నక్సల్స్ ఎవరో తెలియదు. కాబట్టి నేను ఏమంటున్నంటే వాళ్ళు గాలిలో యుద్ధం చేస్తున్నారు. చేయనియండి, వాళ్ళు చేస్తే మంచిదే కదా, గాలి యుద్ధం చేయొచ్చు, ఏమున్నదల్లా. గాలి యుద్ధం చేస్తే నష్టం ఏమున్నదల్లా, చేయని. కానీ తప్పుడు పద్ధతిలో చట్టానికి విరుద్ధంగా, రాజ్యాంగానికి విరుద్ధంగా ఇతరుల పైన వ్యక్తుల పేర్లు పెట్టి వాళ్ళను బదనాం చేయడము లేదా వాళ్ళ అరెస్ట్ చేయడము, ఇది తప్పుడు విధానం అనేది అవుతుందో ప్రజలు, ప్రజాస్వామికవాదులు ఇంకా విమర్శిస్తారు. కాబట్టి అలాంటి విషయాల పట్ల రామచంద్రరావు లాంటి బీజేపీ నాయకులు ఏవైతున్నాయో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది సరైనది కాదు. అది నిర్దిష్టంగా ఎవరు తప్పులైతున్నాయో లేదా నేరాలయో మీరు చర్చించవచ్చు. కోర్టు ప్రకారంగా చర్యలు ఎవరైనా తీసుకోవాలని డిమాండ్ చేస్తారు. మీరు ఇప్పుడు అడవిలో నుంచి బయటకు వస్తా ఉన్నారు, కానీ ఇక్కడ యువతను మళ్ళీ మావోయిజం వైపు నడిపిస్తారు ఖచ్చితంగా. వీరు దొంగ లొంగిబాట్లు ఇవన్నీ కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. నిజంగానే మీరు మావోయిజాన్ని ప్రోత్సహించడానికే బయటకు వచ్చారంటే ఏం చెప్తారు?
ఇప్పుడు ఒక్క మావోయిజం కాదండి. ఈ దేశంలో కూడా మొదటగా కమ్యూనిజం కోసం అనేది ఉందో ఈ దేశంలో కూడా ప్రజలు పోరాడిన చరిత్ర ఉంది. కమ్యూనిజం అనేది ఈ రూపంలో లేనప్పటికీ ఒకనాడు సమానత్వం కావాలి అనేది ఉందో, కులాలు మతాలు ఉండకూడదు, తర్వాత వర్గ విభేదాలు ఉండవద్దని చెప్పి చార్వాకుల కాలం నుండి పోరాటం ప్రారంభమైంది ఈ దేశంలో 3000 సంవత్సరాల క్రితము. ఇవన్నీ కూడా విషయాలు శాస్త్రీకరించింది మార్క్సిజము, లెనినిజము, మావోయిజం అనేదో ఈ 3 సిద్ధాంతాలు కూడా సమానత్వం కోసము ఒక శాస్త్రీయమైన పద్ధతిలో వర్గ పోరాటం చేసే సిద్ధాంతాలు. కాబట్టి ఈ దేశంలో ఎవరు కూడా వీటిని నిర్మూలన చేయలేరది. కాబట్టి తప్పనిసరిగా ఈ దేశంలో విప్లవం వచ్చేంత వరకు ఉంటాయి, విప్లవం తర్వాత కూడా ఈ సిద్ధాంతాలు ఉంటాయి అనేదే నేను స్పష్టంగా చెప్పదలుచుకున్న విషయం. ఈ రోజు 120 మందిలో ఎవరు ఉంటారని భావిస్తా ఉన్నారు? మీకున్నటువంటి అవగాహన మేరకు బయట ఎవరైతే అడవిలో ఉన్నటువంటి వాళ్ళలో గొప్ప అంటే పెద్ద నాయకులు అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారని అనుకోవచ్చా ఈ 120 మందిలో? ఇప్పుడు నా అంచనా ప్రకారంగా సిసి స్టాఫ్ అనేది వినబడుతుంది. సిసి స్టాఫ్ అంటున్నారు, తర్వాత పిఎల్జే సైనికులు కమాండర్లు అంటున్నారు. కాబట్టి సిసి స్టాఫ్ అని అంటే ఇప్పుడు అంటే ఒక తెలుగు ఆంధ్ర తెలంగాణకు అంటే పరిచయమైన ఒక చలసాని ప్రసాద్ అని ఒక రచయిత ఉండే, గొప్ప రచయిత. ఆ రచయిత కూతురు కూడా దాదాపు ఒక 22 సంవత్సరాల క్రితము మావోయిస్టు పార్టీ లోపల అండర్ గ్రౌండ్ అయింది. ఆమె చాలా రచయిత, తర్వాత అంటే టైప్ ప్రింటింగ్ వగైరా చేస్తుంది, అనువాదం చేస్తుంది. ఆమె ఆ పార్టీలో కూడా సిసి స్టాఫ్ గా చాలా కాలం నుంచి, సుదీర్ఘ కాలం నుంచి కూడా ఏంటంటే పనిచేస్తుంది. కాబట్టి ఆమె ఉండవచ్చు అని కూడా నేను భావిస్తున్నా. ఆమె కాదు అంటే ఇప్పుడు నాకు తెలిసిన చాలా మంది పేర్లు ఏంటంటే వాళ్ళ పేర్లు మార్చుకుంటారు. కొంతమంది ఇప్పుడు వచ్చే వాళ్ళు కూడా రాష్ట్ర నాయకులు ఎవరు ఉండరు. నా ఉద్దేశంలో వచ్చే వాళ్ళు ఎక్కువగా కమాండరు లేదా డీసీ మెంబర్లు ఉంటారు. బహుశా ఒక జిల్లా కమిటీ మెంబర్ గజేందర్ అంటే కంపెనీ 2 కమాండర్ గా ఉన్న గజేందర్ కూడా ఉండవచ్చు. నేను చెప్పలేను ఎవరు వస్తారు ఏమిటి అనే విషయాలు కూడా నాకేమీ తెలియదు. ఏమైనప్పటికీ అంటే ఇక్కడ తెలంగాణ బార్డర్ లో ఛత్తీస్గఢ్ లో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు చివరి ముగింపుగా రావచ్చు అనేది నేను భావిస్తున్నాను. ఎస్, ముఖ్యమంత్రి ఇంకొక విషయాన్ని చెప్పడం జరిగింది. మావోయిస్టులు కలిసినటువంటి సందర్భంలో వీరికి సంబంధించి భద్రత విషయంలో ఎలాంటి లోటుపాట్లు రావద్దని చెప్పడం జరిగింది. అంటే లొంగిపోయినటువంటి వారికి ఏమైనా నిఘా వర్గాల నుంచి కానివ్వండి, ఎవరైనా శత్రువుల నుంచి కానివ్వండి, ప్రాణభయం ఏమైనా ఉందనుకోవచ్చా? ఆ మాటలలో అర్థం ఏంటి? స్వయంగా హోంశాఖ మంత్రి చెప్పడం జరుగుతూ ఉంది కదా. భద్రతకు సంబంధించి వచ్చినప్పుడు ఇప్పుడు దాదాపుగా అక్టోబర్ 15 నుంచి చాలా పెద్ద సంఖ్యలో ఒక 700-800 మంది పైగా కూడా ఏంటంటే లేదా 1000 మంది పైగా కూడా వీళ్ళు రావడం జరిగింది. కాబట్టి వీళ్ళ భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ అక్కడ వాళ్ళు సూచన చేసిండ్రు. వాళ్ళు ఒకవేళ ఇంటికి 1-2 రోజులు పోదామంటే కూడా పంపిస్తున్నారు. కాబట్టి లేదా చుట్టాలను బంధువులు చూస్తామంటే కూడా వాళ్ళు కూడా పంపిస్తున్నారు. ఇక్కడ కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా ఇక్కడ కొంతమందిని 15 రోజులు, నెల రోజులు ఉంచుకొని కూడా కొంతమందిని గ్రామాలకు లేదా పట్టణాలకు వాళ్ళ చుట్టాల దగ్గర కూడా పంపించడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగానే వీళ్ళ భద్రత అనేది ఉందో అంటే ఇది ఒక రకంగా ఎక్కడ ఏ నష్టం జరిగినా వారిని ఎవరైనా ఏమైనా చేస్తే ఏంటంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రాజకీయంగా బదనామైతాయి. కాబట్టి ఆ జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటుండ్రు. ఈ జాగ్రత్తలే కాదు, తర్వాత పునరావాసం అనేది కూడా వాళ్ళు పదే చెప్తుండ్రు. కాబట్టి తప్పనిసరిగానే పునరావాసం అనేది సరే కొంత ఆలస్యంగానైనా ఇవన్నీ కొనసాగించే అవకాశం కనబడుతుంది. సరే ఎవరు జరగకపోతే తప్పనిసరిగా సమాజం నుంచి విమర్శలు కూడా ఎట్లా వస్తాయి. కాబట్టి మనం చూడాల్సింది ఈ పరిణామాలు. ఎస్, అడవిలో ఉన్నటువంటి వాళ్ళ కోసం కొంతమంది మాట్లాడి వాళ్ళు జైల్లో పాలైనటువంటి పరిస్థితి. ఇప్పటికి కూడా 10 సంవత్సరాలుగా జైళ్లలో ఉన్నటువంటి వాళ్ళని చూస్తా ఉన్నాం. అటు వరవర్రావు కానివ్వండి, నిన్న కాక మొన్న ఇన్నారెడ్డి కానివ్వండి, ఇలాగే ప్రొఫెసర్ సాయిబాబా కొన్ని రోజులు జైల్లో మగ్గి బయటకు వచ్చి తను చనిపోయినటువంటి సందర్భం. ఇలా జైళ్లలో మగ్గుతున్నటువంటి మావోయిస్టు సానుభూతి పరుల గురించి ఏం చెప్తారు? వాళ్ళని బయటకు తీసుకొచ్చేటువంటి బాధ్యత లొంగిపోయినటువంటి మావోయిస్టులు తీసుకుంటారా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు వాస్తవంగా 2025 మార్చి శాంతి చర్చలకు సంబంధించింది ఒక కమిటీ ఏర్పడి ప్రోగ్రామ్ చేసినప్పుడు అందులో ఉన్న విషయాలు అవే. శాంతి చర్చలు జరగాలి, సాయుధ పోరాట విరమణ జరగాలి, పార్టీపై నిషేధం ఎత్తివేయాలి, ప్రజా సంఘాలపై నిషేధం ఎత్తివేయాలి, జైల్లో ఉన్న నాయకులు ఎవరైతుందో కేంద్ర రాష్ట్ర సభ్యులే కాకుండా సాధారణ ప్రజలు వేలాది మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళను కూడా జైలు నుంచి విడుదల చేయాలి. వాళ్ళు చట్టపరంగా పనిచేసే విధంగా ఉండాలి. వాళ్ళపైన ఉపా కేసులు ఏవైతే టెర్రరిస్ట్ చట్టాలు
తోటి కేసులు పెట్టినరో వాటిని అన్ని రద్దు చేయాలనే విషయాన్ని ఏంటంటే ఆనాడు డిమాండ్ చేయడం జరిగింది, మాట్లాడడం జరిగింది. కానీ అది జరగలేదు, చర్చలు జరగలేదు. ఇవన్నీ కూడా ఇప్పుడు ఇప్పుడు ఈ రకం పరిణామాలు మనం చూస్తున్నాము. కాబట్టి ఇప్పటికైనా అంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళపైన టెర్రరిస్ట్ చట్టాలు రద్దు చేయాలి, కేసులు రద్దు చేయాలి, జైలు నుండి విడుదల చేయాలి. ఇప్పుడు ఇక్కడ బీహార్ జైలు లోపల కూడా మిశ్రాజ్ అంటే జనార్దన్ పేరుతోటి ఒక సీసీ మెంబర్ కూడా అక్కడ ఉన్నాడు. ఛత్తీస్గఢ్ జైల్లో ఉన్నారు, తర్వాత తెలంగాణ జైల్లో కూడా ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా విడుదల చేయాలనేదో నేను డిమాండ్ చేస్తున్నా. అంటే సమాజం కూడా ప్రజాస్వామిక వాదులు కూడా మాట్లాడవలసిన అవసరం ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ సందర్భంగానైనా అంటే దీన్ని ఆలోచిస్తారనేది నేను కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ జంపన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇది మావోయిస్ట్, ఎక్స్ మావోయిస్ట్ జంపన్న, సోషలిస్ట్ జంపన్న చెప్తున్నటువంటి మాటలు. మొత్తం మీద 120 మందికి పైగా మావోయిస్టులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందట లొంగిపోబోతా ఉన్నారు. మరి కాసేపట్లో దానికి సంబంధించి మనం వీడియోలు కూడా చూడబోతాం. కమాండ్ కంట్రోల్ సెంటర్ వేదికగా ఈ యొక్క కార్యక్రమం అయితే జరగబోతా ఉంది. ఇది దేశ చరిత్రలోనే ఒక కీలక మలుపుగా చెప్పుకుంటా ఉన్నారు. దేశంలో మావోయిజం అంతానికి సంబంధించినటువంటి చివరి ఘట్టంగా కూడా చెప్పుకుంటా ఉన్నారు. ఇక తెలంగాణలో మావోయిస్ట్ అనేటువంటి వాళ్ళే లేరు అనేటే విధంగా ఈరోజు జనజీవన స్రవంతిలో దాదాపు 120 మందికి పైగా మావోయిస్టులు అయితే కలవబోతూ ఉన్నారు. ఇక ముఖ్యమంత్రి స్వయంగా హోంశాఖ మంత్రి ఈరోజు ఒక ప్రకటన కూడా చేయొచ్చు. ఏంటంటే అది మావోయిస్టు రహిత తెలంగాణ అంటూ ఈరోజు ప్రకటన జరిగేటువంటి అవకాశం అయితే లేకపోలేదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.